మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ కలిసి చేయాల్సిన మూవీ వార్ 2. వీళ్ళెవరూ షూటింగ్ లో జాయిన్ కాకున్నా వార్ 2 షూటింగ్ మొదలైంది. అయితే హీరోలు లేని పాజింగ్ షాట్లు, మాంటేజ్ షాట్లనే ఫిల్మ్ టీం తెరకెక్కిస్తోందట. దేవర షూటింగ్ తో తారక్, ఫైటర్ మూవీతో హృతిక్ బిజీ అయ్యారు. మరో 3 నెలల వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చంటున్నారు. వరల్డ్ వైడ్ గా మాస్ మహారాజా మూవీ టైగర్ నాగేశ్వరరావు విడుదలైంది. రవితేజ పర్ఫార్మెన్స్ కి పాజిటివ్ టాక్ వస్తోంది. కానీ కంటెంట్ పరంగా ఈ మూవీకి మిక్స్డ్ టాకే దక్కుతోంది. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ తో కృతి సనన్ కలిసి చేసిన మూవీ గణపత్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావుతో పోటీ పడింది. కానీ ఫైనల్ టాక్ మాత్రం యావరేజ్ గానే వస్తోంది. బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. తాము విడిపోతున్నామంటూ రాజ్ కుంద్రా పెట్టిన పోస్ట్ విడాకులనే సూచిస్తోందంటున్నారు. అయితే తను కేవలం మాస్క్ కి దూరం అవుతున్నాడు తప్ప విడాకులనే పోస్ట్ కాదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ దళపతి చేసిన మూవీ లియో. రెండో రోజు టాక్ వీక్ అయినా వసూళ్లు మాత్రం షాక్ ఇస్తున్నాయి. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 140 కోట్లు రాబట్టిన లియో కేవలం యూఎస్ లోనే ప్రివ్యూతో కలిపి 16 కోట్లు కొలగొట్టాడు. అడవిశేష్ గూఢచారితో బిజీ కానున్నాడు. అలానే మరో లవ్ స్టోరీని కూడా చేయబోతున్నాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే అని తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. యూరోప్ లో జరిగే తన పెళ్లి తాలూకు పనులతో బిజీ అయ్యాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటవనున్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లి పనులు మొదలుపెట్టారట. వరుణ్ మాత్రం 3 నెలల గ్యాప్ తీసుకుని ఆ తర్వాతే సినిమా సెట్ లో అడుగు పెడతాడట.